Media. సుప్రీం కోర్టు తీర్పును సుప్రీం కోర్టు తీర్పును సుప్రీం కోర్టు తీర్పును ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ సుప్రీం కోర్టు తీర్పును సుప్రీం కోర్టు తీర్పును నమస్తే అండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ చట్టం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వాళ్ళకున్న పాపులేషన్ ప్రకారం రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పనేసి గౌరవ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్రాలు ఆ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. మేము కోరేది ఒకటే, ఎస్సీ వర్గీకరణని నిలుపుదల చేయాలి. దానిలో ఉన్న క్రిమిలేయర్ అనే పదాన్ని అన్ని కులాలకి వర్తించకుండా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా ప్రధాన డిమాండ్ ఎస్సీకరణ వర్గీకరణ అనేది నిలుపుదల చేయాలి. దాంట్లో క్రిమిలేయర్ పదం అనేది రద్దు చేయాలని చెప్పనేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, అత్యున్నత న్యాయస్థానాలను కూడా మేము గౌరవంగా కోరుకుంటున్నాం. మా డిమాండ్ని పరిగణలోకి తీసుకొని ఈ వర్గీకరణ అనేది నిలుపుదల చేసి గతంలో ఏ ప్రాతిపదికనైతే ఈ జాతులన్నీ నడిచాయో అదే ప్రాతిపదికన తీసుకెళ్లేలాగా ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వం నిర్మించిన 8 మెడికల్ కాలేజీల్లో 172 ఎస్సీ ఎస్టీ మెడికల్ సీట్లు అమ్ముకునే అవకాశం రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు మాలామాదిగల మధ్య, చమరు జాతువుల మధ్య, మాలలకి మాదిగలకి తేడాలు తెచ్చి ఘర్షణలు పెట్టి కుల ఘర్షణలకు ఉత్తరిస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తీరుని ఎండగడిది బంద్ జరుగుతుంది. ఇది రాజ్యాంగం. ఈరోజు మాకు జరిగిన నష్టం బీసీలకు ఎప్పుడో జరిగిపోయింది. మాకు జరిగిన నష్టం మైనారిటీలకు ఎప్పుడో జరిగింది. మేము మైనారిటీలకు మద్దతు ఇచ్చాం. బీసీల రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం ఆర్టికల్ 341 మండల్ కమిషన్ కోసం మేమే మద్దతు ఇచ్చాం. ఈరోజు గొంతెత్తకపోతే 90% కోర్టుల్లో, పార్లమెంటులో, రాజ్యసభలో, పిఎంఓలో, రాష్ట్రపతి భవన్లో, ఇక్రిసాట్లో, ఐఐఎంలు, ఐఐటీల్లో, దూరదర్శన్లో, అన్ని నేషనల్ సైంటిఫిక్ రీసెర్చ్ ఏజెన్సీల్లో, డిఫెన్స్ అకాడమీల్లో, ఆల్ ఇండియా డిఫెన్స్ సర్వీసుల్లో, రాలో, ఐడీలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ పేరుతోటి, అలాగే క్రిమిలేయర్ అనే పద్ధతితోటి ఎస్సీలని ప్రకటనలుగా చీలుస్తూ ఉన్నారు. ఆర్థిక వనరుల్ని తీసే ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎస్సీలకి మనుగడే లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. మేము ఏదైతే ఈ ఉమ్మడి
ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క గవర్నమెంట్ నిలబెట్టింది ఈ యొక్క మాలకులను మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఏదైతే మేము మిమ్మల్ని నిలబెడితే మీరు ఖచ్చితంగా మమ్మల్ని కాల్ చేస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో జిల్లా గవర్నమెంట్ అధికారులు చేస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా మేము పని చేస్తాం. ఎమ్మెల్యేని నిలుపుదల చేస్తాం. మీరు ఎక్కడ ఇంకా మీరు తిరగనీయకుండా చేస్తాం. ఆ మాలను మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు ఉద్యమానికి నాంది పలికాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని మాల సంఘాలు ఐక్యతారచన ప్రకటించి ముందుకు వెళ్తా ఉన్నాయి. రేపు మీకు అంతం మొదలైంది. మీరు ఏదైతే ఇచ్చారో అంగీకారం అంశాన్ని వెనక్కి తీసుకోకపోతే మీరు ఖచ్చితంగా రాబోయే రోజు చేసుకుంటూ ఈ యొక్క బంధు సాయంకాలం 5 గంటల దాకా జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండాలంటే ఎవరు ఎటువంటి షాపులు ఓపెన్ చేయకుండా మాకు పూర్తి మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ సెలవు అడుగులు వేయకుండా బాబా సింధు నాగరికత వారసులుగా రేచర్ల గోత్రం వారసులుగా చెప్తున్నారు. ఏనండి, దయచేసి ఈ రోజు పెట్టేది సంతకం పెడితేనే రాజ్యాంగం ఈ ఎస్సీ వర్గీకరణ జరిగింది. కానీ ఇదంతా కుళ్ళు కుట్ర అని దయచేసి మాకు సహకరించాలని దయచేసి మీరు మమ్మల్ని ఎవరు అపార్థం చేసుకోవద్దు. మాలలకి మీరు సహకరించండి. ఈ రోజు మాలలకే లేదు, రేపు ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ రద్దు చేయాలి. రద్దు చేయాలి. సుప్రీంకోర్టుని రద్దు చేయాలి. రద్దు చేయాలి. కులంమోద సుప్రీం ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు సుప్రీంకోర్టు తీర్పును వెంటనే సుప్రీంకోర్టు తీర్పు వెంటనే సుప్రీంకోర్టు తీర్పు వెంటనే వర్గీకరణ వెంటనే వర్గీకరణ వెంటనే వర్గీకరణ వెంటనే వర్గీకరణ వెంటనే సుప్రీంకోర్టు తీర్పు వెంటనే సుప్రీంకోర్టు తీర్పు వెంటనే 2 నిమిషాలు అందరికీ జై భీములండి. మరి ఈరోజు భారత బంద్ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము ప్రేమపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ఇక భారత బంద్ కారణం ఏంటంటే విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనది. దీనిని మేము అంబేద్కర్ వాదులుగా రాజ్యాంగ పరిరక్షకులుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. సామాజిక న్యాయంతో వర్గీకరణతో సామాజిక న్యాయం జరుగుతుంది అనేది మాత్రం అవాస్తవం. అది దళితుల అభివృద్ధి కోసం ఇవాళ ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న రిజర్వేషన్లు స్వాతంత్రం రోజున 1997లో ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం ఇచ్చారు. ఈవేళ దళితుల జనాభా, గిరిజనుల జనాభా అత్యధికంగా పెరిగింది. అయినప్పటికీ కూడా పెరిగిన జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఉన్న రిజర్వేషన్లు మాత్రమే వీళ్ళు వర్గీకరణ పేరుతో వీళ్ళు దళితుల ఐక్యతను పాడు చేస్తూ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఈవేళ చేస్తున్న ఈ రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైతే చేస్తున్నారో ఈ కుట్రలన్నింటినీ కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు. రిజర్వేషన్ల శాతాన్ని పెరిగిన జనాభా భారత బంధు పిలుపు మేరకు మరి తణుకు చుట్టుపక్కల ఇచ్చేసిన రక్త సంబంధాలకి సామాజిక జీవులు మిత్రులారా, మరి గతంలో చూసుకుంటే విభజించు పాలించే అనే పదంతో మనువాదం మనం వేరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి రాజకీయ కుట్రలు కొన్ని కావాలని కుట్రపూరితంగా అన్నాదములో కలిసిన వ్యక్తుల్ని మాలమాదలు విడిచే విధంగా తయారైంది ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మరి మాలందరం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే కలిసి ఉంటే కలసుకు మన సిద్ధాంతాన్ని విభజించు పాలించని వర్గంతో వీళ్ళు ఎడవచ్చే విధంగా ఉన్నారు. మిత్రులారు, మీరు అందరూ మనసులో పెట్టుకోవాలి. ఇది రానున్న రోజుల్లో మనిషే కాదు మగ ఆడాలు కూడా సంబంధం లేకుండా, అన్నదమ్ముల సంబంధం లేకుండా ఇలాంటి భేదాలు సృష్టించే విధంగా మనువాదులు తయారవుతారు. మిత్రులారా, మీ అందరూ కూడా ఆలోచించండి. హక్కుల కోసం బాబాసాహెబ్ చెప్తారు, నిరంతర పోరాటం అనంతరం త్యాగాజ్యమని. మన పోరాటంతో మన హక్కు సాధించవచ్చు. మరి అంబేద్కర్ చెప్పినట్టు, అంబేద్కర్ అంటే క్రమశిక్షణ మారిపోయారు. ఆ మారిపోయిన విధానం ఈరోజు మరి భారతదేశం చాలా విజయవంతం జరిగింది. మిత్రులందరూ కలిసి చాలా క్రమశిక్షణ తోటి మరి ప్రతి షాపులు రిక్వెస్ట్ చేయడం కావడం జరిగింది. అందరూ కూడా అన్ని షాపులు కూడా మరి సపోర్ట్ చేసే తరపు నియోజకవర్గం ఇచ్చిన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారా. మరి రానున్న రోజుల్లో మరి రిజర్వేషన్ పోరాడడానికి మనందరం సంఘీయం అందరం ముందుకు సాగాలి. రానున్న అనేక ఉద్యమాలు చేయగలుగుతుంది. మిత్రులారా, మన క్రమశిక్షణతో బాబాసాహెబ్ ఆలోచన విధానం ముందుకు విధంగా
మరి వర్గీకరణ మన దక్షిణ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఎన్నికలను కోరుకుంటూ మరి అంబేద్కర్ ఆలోచన తీసుకెళ్ళాలంటే మరి బాగా చదవాలి. మన పిల్లలు మన పేటల పిల్లలు బాగా చదివినప్పుడే వ్యవస్థ మారితే మనం మారుతాం, మన తల్లిదండ్రులు మన పూర్వీకులను మారుతాం తెలియజేస్తూ మరి విజయాన్ని మరి అంత పగడబందీకి ప్లాన్ చేయండి. ప్రతి ఒక్కరి మిత్రులకు ప్రతి సంఘాలకి ఇది సంఘాలు అన్ని సంఘాలు వచ్చినాయి. ఆ ప్రతి సంఘాలకు ప్రతి పేరు ప్రతి సంఘానికి మరి నా విప్లవ జేబులు తెలియజేస్తూ అందరూ ఐక్యతంగా ముందు సాగని కోరుకున్నాను. జై భీమ్, జై భారత్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలి. ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలి. ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలి. ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలి.